Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. If you are new to this channel, please like and subscribe. Let's start. నేను అనుకున్నాను. నేను అనుకున్నాను. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. I thought. I thought అని అంటాం. See the next one. అలా చేయవద్దు. అలా చేయవద్దు అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్‌లో ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. డోంట్ డూ దట్. డోంట్ డూ దట్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. గుర్తుంచుకో. గుర్తుంచుకో. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. మైండ్ ఇట్. మైండ్ ఇట్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. అయితే ఏంటి? అయితే ఏంటి అనే సందర్భాల్లో ఏం వాడాలి? సో వాట్. సో వాట్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నేను కూడా. నేను కూడా. ఇంగ్లీష్‌లో మీ టూ. మీ టూ. సీ ద నెక్స్ట్ వన్. బలమైన కోరిక. బలమైన కోరికని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. స్ట్రాంగ్ డిజైర్. స్ట్రాంగ్ డిజైర్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. వేగం తగ్గించండి. వేగం తగ్గించండి. ఇంగ్లీష్‌లో స్లో డౌన్. స్లో డౌన్. సీ ద నెక్స్ట్ వన్. బయటకు త్రోయు. బయటకు త్రోయు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? పుష్ ఔట్. పుష్ ఔట్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. క్రింద కూర్చో. క్రింద కూర్చో అనే సందర్భాల్లో ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? సిట్ డౌన్. సిట్ డౌన్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. లేచి నిలబడు. లేచి నిలబడు అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో స్టాండ్ అప్. స్టాండ్ అప్. స్టాండ్ అప్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. ముందుకు వెళ్ళండి. ముందుకు వెళ్ళండి ఇన్ ఇంగ్లీష్‌లో గో అహెడ్. గో అహెడ్ అని అంటాం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఇఫ్ నాట్ నౌ దెన్ వాట్. ఇఫ్ నాట్ నౌ దెన్ వాట్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. అది ఎలా వివరించాలో నాకు తెలియదు. అది ఎలా వివరించాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్‌ప్లెయిన్ దట్. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్‌ప్లెయిన్ దట్. సీ ద నెక్స్ట్ వన్. అతడిని ఎలా ఓదార్చాలో నాకు తెలియదు. అతడిని ఎలా ఓదార్చాలో నాకు తెలియదు అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ డోంట్ నో హౌ టు కన్సోల్ హిమ్. ఐ డోంట్ నో హౌ టు కన్సోల్ హిమ్. కన్సోల్ అంటే ఓదార్చడం. సీ ద నెక్స్ట్ వన్. దీన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో నాకు తెలియదు. దీన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో నాకు తెలియదు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఐ డోంట్ నో హౌ టు సే దిస్ ఇన్ ఇంగ్లీష్. హౌ టు సే దిస్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్తాం. సీ ద నెక్స్ట్ వన్. ఏమీ జరగదు. బాధపడకు. ఏమీ జరగదు. బాధపడకు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? నథింగ్ విల్ హ్యాపెన్. డోంట్ వరీ. నథింగ్ విల్ హ్యాపెన్. డోంట్ వరీ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. మేము ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చా? మేము ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చా? అని అడిగే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్‌లో దీన్ని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. కెన్ వి రెస్ట్ హియర్ ఫర్ సమ్ టైమ్. కెన్ వి రెస్ట్ హియర్ ఫర్ సమ్ టైమ్. కాసేపు ఫర్ సమ్ టైమ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నేను చెప్పింది నువ్వు చేసావా? నేను చెప్పింది నువ్వు చేసావా? ఇంగ్లీష్‌లో డిడ్ యూ డూ వాట్ ఐ సెడ్? డిడ్ యూ డూ వాట్ ఐ సెడ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నేను చెప్పింది చెయ్యి. ఎందుకు అని అడగకు. నేను చెప్పింది చెయ్యి. ఎందుకు అని అడగకు. ఈ సందర్భాల్లో ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. డూ వాట్ ఐ సే. డోంట్ ఆస్క్ మీ వై. డూ వాట్ ఐ సే అంటే నేను చెప్పింది చెయ్యి. ఎందుకు అని అడగకు అంటే డోంట్ ఆస్క్ మీ వై. సీ ద నెక్స్ట్ వన్. నాలాగా ఎవరూ బాధపడకూడదు. నాలాగా ఎవరూ బాధపడకూడదు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. నోబడీ షుడ్ సఫర్ లైక్ మీ. నోబడీ షుడ్ సఫర్ లైక్ మీ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. చెప్పు ఇప్పుడు నేనేం చెయ్యాలో. చెప్పు ఇప్పుడు నేనేం చెయ్యాలో. టెల్ మీ వాట్ షుడ్ ఐ డూ నౌ. టెల్ మీ వాట్ షుడ్ ఐ డూ నౌ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. ఇది ఒక మంచి అవకాశం. ఇది ఒక మంచి అవకాశం అని అంటూ ఉంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ.
ఎవరైనా ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాళ్ళకి మనం చెప్తూ ఉంటాం కదా! ఇది ఒక మంచి అవకాశం అని. దీని ఇంగ్లీష్‌లో దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ. సీ ద నెక్స్ట్ వన్. నేను ఈ పని చేయలేను. నేను ఈ పని చేయలేను. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ కాంట్ డూ దిస్ వర్క్. ఐ కాంట్ డూ దిస్ వర్క్. నేను ఈ పని చేయగలను. నేను ఈ పని చేయగలను. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ కెన్ డూ దిస్ వర్క్. ఐ కెన్ డూ దిస్ వర్క్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నేను ఈ పని చేయగలనా? నేను ఈ పని చేయగలనా? ఈ విధంగా అడగడానికి ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? కెన్ ఐ డూ దిస్ వర్క్? కెన్ ఐ డూ దిస్ వర్క్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నన్ను సహాయం చేయనివ్వు. నన్ను సహాయం చేయనివ్వు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? లెట్ మీ హెల్ప్ యూ. లెట్ మీ హెల్ప్ యూ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నాతో ఎవరూ మాట్లాడరు. నాతో ఎవరూ మాట్లాడరు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి? నోబడీ టాక్స్ టు మీ. నోబడీ టాక్స్ టు మీ. సీ ద నెక్స్ట్ వన్. నాకు కొంత సమయం ఇవ్వు. నాకు కొంత సమయం ఇవ్వు అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? గివ్ మీ సమ్ టైమ్. గివ్ మీ సమ్ టైమ్. సీ ద నెక్స్ట్ వన్. అతడు ఏదో అన్నాడు. అతడు ఏదో అన్నాడు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి? హి సెడ్ సంథింగ్. హి సెడ్ సంథింగ్. సీ ద నెక్స్ట్ వన్. అది తెరవకు. అది తెరవకు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి? డోంట్ ఓపెన్ దట్. డోంట్ ఓపెన్ దట్ అని అంటాం. నాకు ఇప్పుడే సమాధానం చెప్పు. సీ ద నెక్స్ట్ వన్. నాకు ఇప్పుడే సమాధానం చెప్పు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఆన్సర్ మీ రైట్ నౌ. ఆన్సర్ మీ రైట్ నౌ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఏం చేశావు? నువ్వు ఏం చేశావు? దీన్ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా అడగాలి? వాట్ హ్యావ్ యూ డన్? వాట్ హ్యావ్ యూ డన్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది. ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? షీ రూయిన్డ్ మై లైఫ్. షీ రూయిన్డ్ మై లైఫ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నీకు ఏ కలర్ కావాలి? నీకు ఏ కలర్ కావాలి? విచ్ కలర్ డూ యూ వాంట్? విచ్ కలర్ డూ యూ వాంట్? నీకు ఏ కలర్ కావాలి? నాకు ఇంకా కావాలి. నాకు ఇంకా కావాలి అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో ఐ వాంట్ మోర్. ఐ వాంట్ మోర్. సీ ద నెక్స్ట్ వన్. ఇది ఇక్కడ ఉండనివ్వు. ఇది ఇక్కడ ఉండనివ్వు. దీన్ని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి? లెట్ ఇట్ బీ హియర్. లెట్ ఇట్ బీ హియర్ అని అంటాం. ఇదంతా నీ తప్పే. ఇదంతా నీ తప్పే. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి? ఇట్స్ ఆల్ యువర్ ఫాల్ట్. ఇట్స్ ఆల్ యువర్ ఫాల్ట్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నాకు సహాయం చేసినందుకు థ్యాంక్స్. నాకు సహాయం చేసినందుకు థ్యాంక్స్. దీన్ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ మీ. థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ మీ. సీ ద నెక్స్ట్ వన్. నీ చుట్టుపక్కల చూడు. నీ చుట్టుపక్కల చూడు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? లుక్ అరౌండ్ యూ. లుక్ అరౌండ్ యూ. చుట్టుపక్కల అని అరౌండ్ అని అంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. Learn English with Josh.